వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము టాలీలో వెల్కమ్ టు శ్రీ భారత్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం టాలీలో ఏం చేస్తామంటే జిఎస్టీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. ఈ జిఎస్టీ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది చాలామందికి డౌట్గా ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎలా డిస్కస్ చేయాలి అంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే మీ యొక్క డౌట్స్ నేను క్లియర్ చేయగలనని చెప్తున్నాను. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు జిఎస్టీ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఇచ్చాడంటే జిఎస్టీ అనేది మనకు 2017 జూలై నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో టాలీలో కూడా జూలై 2017 తర్వాతనే మనం జిఎస్టీ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీలో మనము ఈ జిఎస్టీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే టాలీలో మనం క్రియేట్ చేస్తున్నటువంటి కంపెనీ 2017 జూలై తర్వాతనే ఉండే విధంగా కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఈరోజు కొత్త ప్రాబ్లమ్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మిస్ సునీత స్టార్టెడ్ బిజినెస్ విత్ 10 lakhs. ఇది జిఎస్టీ ప్రాబ్లం అనేది చెప్తున్నాను ఇక్కడ నేను. సో మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే పద్ధతిని ఈరోజు క్లాస్లో నేను మీకు వివరిస్తున్నాను. చూడండి, మిస్ సునీత అని చెప్పాను కాబట్టి నేను టాలీ కంపెనీని ఓపెన్ చేసుకునేసి టాలీ కంపెనీలో ఆల్రెడీ ఓపెన్లో ఉన్నటువంటి కంపెనీని క్లోజ్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం గురించి మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు క్లాస్లో మనము కొత్త కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. సునీత అండ్ కో. జిఎస్టీ ప్రాబ్లం కాబట్టి జిఎస్టీ అండ్ కో అనే కంపెనీతో క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మెయిన్ థింగ్ స్టేట్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకు జిఎస్టీ అనేది 3 రకాలు ఉంది. నెంబర్ 1 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అనేది స్టేట్ టు స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనకు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో జిఎస్టీ టైప్స్ అనేది మారుతూ వస్తుంది కాబట్టి స్టేట్ కంపల్సరీ పెట్టాలి. అదేవిధంగానే ఈ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ బిగినింగ్ డేట్ అనేది 1 జూలై 2017 తర్వాతనే పెట్టుకోవాలి జిఎస్టీ ప్రాబ్లం చేసేటప్పుడు మాత్రం. తర్వాతనే జిఎస్టీ ప్రాబ్లమ్స్ అనేది మనకు వర్క్ చేస్తాయి. దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్ డేట్స్ పెట్టుకున్నామంటే జిఎస్టీ లెక్కలు అనేటివి టాలీలో వర్క్ చేయవు. కాబట్టి నేను 2021 పెడుతున్నాను ఇక్కడ. ఓకే, కంపెనీని క్రియేట్ చేసుకున్నాను. కంపెనీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమైనా చేయాలంటే కంపెనీ యొక్క ఫ్యూచర్స్లోకి వెళ్ళండి. F11 షార్ట్కట్కి వచ్చి F11 కంపెనీ ఫ్యూచర్స్లో స్టాట్యుటరీ ట్యాక్సేషన్ ఫ్యూచర్స్ F3 కొట్టినా కూడా వస్తుంది. F11లో F3 ఇందులో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే జిఎస్టీ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడ కంపెనీ యొక్క ఫ్యూచర్స్లో F11లోకి వెళ్ళి F11లో F3 లేదంటే స్టాట్యుటరీ ట్యాక్సేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. అందులో జిఎస్టీ అనేది ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వచ్చేస్తాం. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. జరిగినటువంటి పనిని మనం ట్రాన్సాక్షన్ అని చెప్తారు అని చెప్పేసి. ఒక బిజినెస్లో ఒక వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో జరిగినటువంటి పనిని మనము ట్రాన్సాక్షన్ లేదా వ్యవహారము అని చెప్పి పిలుస్తాము. ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్లో డబ్బు వస్తుందా పోతుందా, మన దగ్గర ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నామా, వాళ్ళు తీసుకుంటున్నారా ఇస్తున్నారా అనే దాన్ని బట్టి అకౌంట్స్ రకాలు కూడా మనం తెలుసుకున్నాం. దాని గురించి ట్రాన్సాక్షన్స్లో వోచర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఈరోజు చూడండి, ఇక్కడ మిస్ సునీత స్టార్టెడ్ బిజినెస్ విత్ 10 lakhs అనేసి ఉంది. సునీత 10 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేసింది అంటే ఇక్కడ అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్తున్నారు. డైరెక్ట్గా అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్తున్నాను నాన్న. మామూలుగా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్ళాలి. కొంచెం ఈజీ మెథడ్లోకి నేనేం వెళ్తున్నాను చూడండి, అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ డబ్బులు మనం కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అంటే
ఆ ఇన్‌కమ్ అనేది కంపెనీలోకి వస్తోంది అంటే రిసిప్ట్ వోచర్ వేయాలి నాన్న. రిసిప్ట్ వోచర్‌కి షార్ట్‌కట్‌కి F6. ఏమొస్తోంది కంపెనీలోకి? క్యాష్ అనేది వస్తోంది. సో, వాట్ కమ్స్ ఇన్ అనే దాన్ని డెబిట్ చేయాలి. ఎందువల్ల ఆదాయం వస్తా ఉంది అనే దాన్ని మనము క్రెడిట్ చేయాలి. సో, క్రెడిట్ ఉంది ఇక్కడ. రిసిప్ట్ వోచర్‌లో ఇక్కడ క్రెడిట్ కనిపిస్తుంది కాబట్టి క్రెడిట్ సైడ్ నేనొచ్చి ఆల్ట్ సి బటన్ ప్రెస్ చేస్తున్నాను. సునీత క్యాపిటల్. సునీత క్యాపిటల్ అకౌంట్ అనేది పెడుతున్నాను. అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే క్యాపిటల్ అంటే పెట్టుబడి మూలధనం పెడుతుంది ఆమె. సో 10 lakhs అమౌంట్ టైప్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ డెబిట్ సైడ్ వచ్చి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ లెడ్జర్ బై డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి క్యాష్ లెడ్జర్ అలాగే పెట్టేస్తున్నాను. 10 lakhs. నెరేషన్ ఆఫ్ కోర్స్ మీరు రాసేటట్లయితే రాయండి. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. ఓకేనా. సో దీన్ని యాక్సెప్ట్ కంట్రోల్ ఏ ద్వారా సేవ్ చేయొచ్చు, లేదంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేసి కూడా సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్డ్ అంటున్నాడు అంటే ఫర్నిచర్ని వాడు కొంటున్నాడు. సునీత అనే ఆమె ఈ ఫర్నిచర్ కొంటుంది. ఫర్నిచర్ అనేది తను వాడుకోవడానికి బిజినెస్లో తను వాడుకోవడానికి కొంటుంది అనేసి అర్థం. తిరిగి మళ్ళీ అమ్మేస్తుందేమో చూడండి ఫర్నిచర్ అనేది. అంటే తను బిజినెస్లో ఏ వస్తువులైతే తిరిగి కొనడం అమ్మడం చేస్తుందో దానిని మాత్రమే స్టాక్ ఐటెమ్‌గా పెట్టుకోవాలి. అలా కాకుండా తన బిజినెస్‌లో వాడుకోవడానికి ఏ వస్తువునన్నా కొనిందంటే దానిని ఫిక్స్డ్ అసెట్‌గా పెట్టుకోవాలి. సో, ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫర్నిచర్ కొంటున్నాము. ఫర్నిచర్ వస్తోంది. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనం బాగా ఐడెంటిఫై చేయాల్సిందేంటంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి పేమెంట్ వోచర్ వేయాల నాన్న. ఏమొస్తోంది మన దగ్గరికి? ఫర్నిచర్ వస్తోంది. ఆల్ట్ సి లెడ్జర్ క్రియేషన్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే మనకు తెలుసు. ఫర్నిచర్ అనేది ఒక స్థిరాస్తి అనేసి మనకు తెలుసు. కాబట్టి టాలీ కంపెనీకి ఇది ఫిక్స్డ్ అసెట్ అని చెప్పినట్లయితే, అండర్ గ్రూప్‌లో ఫిక్స్డ్ అసెట్ అని పెట్టినట్లయితే, మనకిది ఫిక్స్డ్ అసెట్‌గా గుర్తుపెట్టుకుంటుంది. స్థిరాస్తిగా టాలీ కంపెనీ గుర్తుపెట్టుకుంటుంది. ఇది చూడండి మనకు తిరిగి అమ్మేసేటట్లయితే ఇక్కడ జీఎస్టీ రేట్లనేది వేస్తాం. గూడ్స్ అనేటివి పెట్టుకోవాల నాన్న. సర్వీసెస్ పెట్టకూడదు. సర్వీసెస్ పైన జీఎస్టీ రాదు. ఓకేనా. ఇది ఫర్నిచర్ మనం వాడుకోవడానికి కొంటున్నాం కాబట్టి దీనికేం అవసరం లేదులెండి. ఓకేనా. ఎంత ఫర్నిచర్ కొనింది? 40,000. దీనివల్ల క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్‌ని క్రెడిట్ చేస్తున్నాను. ఓకేనా. నరేషన్ బీయింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్ విత్ క్యాష్. ఓకేనా. 2 సార్లు ఎంటర్ కొట్టాను, సేవ్ చేశాను. నెక్స్ట్ అదే విధంగానే స్కూటర్ పర్చేస్డ్. స్కూటర్ అనేది కూడా బిజినెస్ పర్పస్ అటు ఇటు తిరగడం కోసం, ట్రాన్స్‌పోర్టేషన్ కోసం స్కూటర్ అనేది పర్చేస్ చేసింది తను. సో, స్కూటర్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పేమెంట్ వోచర్. స్కూటర్ అనేది కూడా మనకు ఏమవుతుందంటే ఫిక్స్డ్ అసెట్ అవుతుంది నాన్న. ఆల్ట్ సి స్కూటర్ అకౌంట్. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్టే. ఎంత అమౌంట్? 55,000. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్‌ని క్రెడిట్ చేయండి. సేవ్ చేయండి. నెరేషన్ రాసి సేవ్ చేయండి నాన్న. నేను నెరేషన్ రాయలేదు. సో, ఇక్కడ చూడండి పర్చేస్ యాస్ ఫాలోస్ శాంతి అండ్ కో. అంటే శాంతి అండ్ కో వాళ్ళు ఉండేదొచ్చి ఏపీలో. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. శాంతి అండ్ కో అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆ శాంతి అండ్ కో దగ్గర నుంచి అప్పుకి సునీత కొంటోందనమాట. ఏమేమి కొంటోందంటే శాంసంగ్ ఎల్ఈడీ టీవీలు కొంటోంది. సోనీ ఎల్ఈడీ టీవీలు కొంటోంది. వీడియోకాన్ ఎల్ఈడీ టీవీలు కొంటోంది. టోటల్‌గా ఆ బ్రాండ్ ఏంట్రా అంటే ఎల్ఈడీ టీవీలు. ఎల్ఈడీ టీవీలో స్టాక్ ఐటెమ్ పేరు అనేది శాంసంగ్, సోనీ, వీడియోకాన్ అనేసి డిఫరెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అవి ఎలా కొంటోంది? నంబర్స్‌లో కొంటుంది. 10 నంబర్స్, 10 నంబర్స్, 10 నంబర్స్ అనేసి. కొన్ని సెట్స్ వస్తాయి, కొన్ని నంబర్స్ వస్తాయి, కొన్ని కేజెస్ వస్తాయి, కొన్ని యూనిట్స్ వస్తాయి, కొన్ని సెట్స్ వస్తాయి. మనం ఏ విధంగా కొంటున్నామనే క్వాంటిటీని ఆ మెజర్‌మెంట్‌ని మనము కూడా టైప్ చేసుకోవాలి. సో, ఈ జీఎస్టీ లెక్కల్లో మెయిన్ థింగ్ మనం చేయాల్సింది ఏంట్రా చూడండి, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ పైన జీఎస్టీ 28% అన్నాడు. సో, స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జీఎస్టీ అనేది పెట్టుకోవాలి. స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేసేటప్పుడు జీఎస్టీ. ఇక్కడ చూడండి పర్చేస్ చేస్తున్నాడంటే 10 కలర్ టీవీలు శాంసంగ్, 10 సోనీ టీవీలు, 10 వీడియోకాన్ టీవీలు కొంటున్నాడు అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. తను వాడుకోవడానికి కాదు, తిరిగి అమ్మడానికే కొంటున్నాడు అనేసి అర్థం. 1, 2 కొంటున్నాడంటే ఆలోచించాలి.
బల్క్గా ఎక్కువ మొత్తంలో కొంటున్నాడంటే తిరిగి అమ్మడానికే. చూడండి అంత డౌట్‌గా ఉంటే సేల్స్ యాస్ ఫాలోస్. ఇక్కడ చూడండి సామ్‌సంగ్, సోనీ, వీడియోకాన్. అంటే ఇక్కడ అమ్మేస్తున్నాడు. ఇక్కడ కొన్నాడు, ఇక్కడ అమ్మేస్తున్నాడు. సో, ఏదైతే కొనింది అమ్ముతున్నాడో అదే అతను చేస్తున్నటువంటి బిజినెస్. ఆ బిజినెస్‌లో ఏ వస్తువులు కొంటున్నాడో, అమ్ముతున్నాడో ఆ వస్తువుల్ని మనము స్టాక్ ఐటెమ్‌గా క్రియేట్ చేయాలి. సో, వీటిని పర్చేస్ కింద రాసుకోవాలి నాన్న. సో, పర్చేస్ వోచర్ ఓపెన్ చేయండి F9. షార్ట్‌కట్‌కి F9 పర్చేస్ వోచర్‌కి. ఈ పర్చేస్ వోచర్‌లో సునీత అండ్ కో దగ్గర నుంచి మనం కొంటున్నాం. సో, సునీత అండ్ కో ఈస్ ద సప్లయర్. సప్లయర్ ఆల్వేస్ క్రెడిటార్. సప్లయర్ ఆల్వేస్ క్రెడిటార్. ఇక్కడ చూడండి. సో, ఆల్ట్ సి పార్టీ పేరొచ్చి శాంతి అండ్ కో. శాంతి అండ్ కో సన్‌డ్రీ క్రెడిటార్. సప్లయర్ ఆల్వేస్ క్రెడిటార్. మనకిచ్చేవన్నీ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చేవన్నీ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. తీసుకునేవాడిని ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి నాన్న ఈ విషయం. సరుకు ఇచ్చేవాడు, సరుకు తీసుకునేవాడు ఇద్దరుంటారు. సరుకు ఇచ్చేవాడు వచ్చి సప్లయర్. సరుకు మనం ఎవరికైతే అమ్ముతామో కస్టమర్ ఆల్వేస్ క్రెడిటార్. కస్టమర్ ఆల్వేస్ డెటారు. సప్లయర్ ఆల్వేస్ క్రెడిటార్. ఓకేనా? సప్లయర్ అంటే ఎవరి దగ్గర కొంటున్నామో వాడు. సో, ఆల్ట్ సి పర్చేస్ కదా, పర్చేస్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ కిందకే వస్తుంది. ఇక్కడ గూడ్స్ అని పెట్టండి. పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనము గూడ్స్ సరుకు ఏదన్నా కొంత మొత్తం సరుకు పైననే జీఎస్టీ వస్తుందన్న. కాబట్టి పర్చేస్ అకౌంట్‌కి జీఎస్టీ పెట్టండి. గూడ్స్ అని పెట్టండి. ఓకేనా? ఇప్పుడు స్టాక్ ఐటమ్. సామ్‌సంగ్ చూడండి ఆల్ట్ సి బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద ఐటమ్ దగ్గర ఆల్ట్ సి కొట్టినప్పుడు స్టాక్ ఐటమ్ క్రియేషన్ వస్తుంది. లెడ్జర్ దగ్గర క్రియేట్ చేసినప్పుడు లెడ్జర్ క్రియేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అదే అండర్ గ్రూప్ దగ్గర క్రియేట్ చేసినప్పుడు అండర్ గ్రూప్ వస్తుంది. సపోజ్ స్టాక్ ఐటమ్ పేరేంటి? సామ్‌సంగ్. ఓకేనా? అండర్ ఏమివి? ఆల్ట్ సి ఎల్ఈడి టీవీలు. ఎలా కొంటున్నాము? యూనిట్స్. ఆల్ట్ సి. యూనిట్స్ వచ్చి నంబర్స్. NUMBERS నంబర్స్. ఇక్కడ NYS NUMBERS నంబర్స్. ఓకేనా? దీన్ని సేవ్ చేసుకోండి. సో, ఇక్కడ మెయిన్ థింగ్ జీఎస్టీ అనేది స్టాక్ ఐటమ్ పెట్టేటప్పుడు జీఎస్టీ లెక్కల్లో మామూలుగా ఎంటర్ కొట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జీఎస్టీ అప్లికబుల్ ఎస్ పెట్టండి. ఓకేనా? ఎంత పర్సెంటేజ్ ఆన్ టోటల్ వాల్యూ ట్యాక్సబుల్. ఓకేనా? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత చెప్పాడు ఇక్కడ? మన లెక్కలోనే ఇచ్చాడు. నోట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పైన 28% జీఎస్టీ అని చెప్పాడు. సో, ఇక్కడ 28% పెట్టండి. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే టోటల్ ట్యాక్స్ అనమాట నాన్న. సార్ జీఎస్టీ అనేది 3 రకాలు అన్నారు కదా! ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అనేసి అవి రాలేదు కదా సార్ అంటే, అవి కూడా మీరు చూడాలి అనుకుంటే F12లోకి వెళ్ళండి. ఇక్కడ షో ఆల్ జీఎస్టీ ట్యాక్స్ టైప్స్ అనేది ఎస్ పెట్టినారనుకోండి, ఇక్కడ మీకు టోటల్‌గా చూపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఏమో 28%, సీజీఎస్టీ ఏమో 14%, స్టేట్ ట్యాక్స్ ఏమో 14%. ఓకేనా? సో, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ వస్తే ఐజీఎస్టీ రాదు. ఐజీఎస్టీ వస్తే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ రాదు. అది ఎలాంటి సందర్భంలో అనే దాని గురించి కూడా నెక్స్ట్ క్లాస్‌లో మనము డిస్కస్ చేస్తాం. చూడండి. ఈ ప్రతి ఐటెమ్‌కి ఈ విధంగా సేవ్ చేయాలి. సామ్‌సంగ్ ఎన్ని కొంటున్నాను నాన్న? 10 కలర్ టీవీలు 18,500. 18,500 ఈచ్ వన్. నెక్స్ట్ అదే విధంగా సోనీ. మళ్ళీ ఆల్ట్ సి కొట్టండి. సోనీ. ఇక్కడ ఆల్రెడీ మనం ఎల్ఈడి టీవీలు పెట్టాము. ఇది నంబర్స్ అనేది ఆల్రెడీ పెట్టాము. స్టాండర్డ్ రేట్స్ మనం ఇంకా పెట్టుకోలేదు. యాక్చువల్‌గా కొనే రేటు, అమ్మే రేటు ముందుగా డిసైడ్ చేసినట్లయితే స్టాండర్డ్ రేట్స్ పెట్టుకుంటాం. ఇది కూడా ఎస్ పెట్టాలి. సేమ్ ట్యాక్సబుల్ ఆన్ వాల్యూ ట్యాక్సబుల్ ఎంత పర్సెంట్? 28%. అన్నిటిపైన 28%. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిపైన 28%. సోనీ అయిపోయింది. ఎన్ని? 10 19,400. నెక్స్ట్ వీడియోకాన్. ఆల్ట్ సి. వీడియోకాన్ ఎల్ఈడి టీవీలు నంబర్స్. ఇది కూడా ఎస్. ఆన్ వాల్యూ ట్యాక్సబుల్ 28%. కంట్రోల్ ఏ. సేవ్. గూడ్సే పెట్టాలి. సర్వీసెస్ పైన జీఎస్టీ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. 10 14,700. అయిపోయింది కదా, స్టాక్ ఐటమ్స్ వేసాం కదరా.
సో మళ్ళీ ఒక్కసారి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఆల్ట్ సి కొట్టామనుకోండి స్టాక్ ఐటమ్ క్రియేషన్ అనేసి వస్తుంది. సో ఎస్కేప్ కొట్టండి. మనము జిఎస్టీ అనేది క్రియేట్ చేయాలి. జిఎస్టీ అనేది ఇక్కడ చూడండి శాంతి అండ్ కో క్రియేట్ చేసేటప్పుడే నేను చెప్పాను. శాంతి అండ్ కో అనేది క్రియేట్ చేసేటప్పుడే మనము చూడండి ఇక్కడ వాడు ఎక్కడున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాము. దీన్ని బట్టినే జిఎస్టీ టైప్ అనేది వచ్చేస్తుంది మనకు. సిజిఎస్టీనా, ఎస్జిఎస్టీనా, ఐజిఎస్టీనా అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? ఇప్పుడు జిఎస్టీ అనేది మనం క్రియేట్ చేయాలి. చూడండి ఆల్ట్ సి అంటే లోకల్ మన కంపెనీ ఉండేది కూడా ఏపీ స్టేట్లోనే క్రియేట్ చేశాను. శాంతి అనుకో ఉండేది కూడా ఏపీ స్టేట్లోనే క్రియేట్ చేశాను. సో మనకు విత్ ఇన్ స్టేట్ లోపలనే సేల్స్ పర్చేస్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మనము సిజిఎస్టీ జిఎస్టీ పెట్టండి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇది జిఎస్టీ పెట్టండి. ఇది సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్ నాన్న. సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్. దయచేసి ఇక్కడ పర్సంటేజ్ పెట్టద్దండి నాన్న. పర్సంటేజ్ ఇక్కడ పెట్టినట్లయితే మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ పెట్టద్దండి. ఆల్రెడీ మనము జిఎస్టీ పర్సంటేజ్ ఎప్పుడైతే పెట్టామో అక్కడనే సిజిఎస్టీ, ఐజిఎస్టీ అన్నీ కూడా అదే డిక్లేర్ చేసుకునింది. ఓకేనా? సో దీన్ని ఎంటర్ కొట్టేసేయండి. చూడండి సిజిఎస్టీ వచ్చిందా? సిజిఎస్టీ వచ్చిందంటే ఎస్జిఎస్టీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి సేమ్ అంతే. ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్. ఓకేనా? అదేవిధంగానే ఐజిఎస్టీ అనేది రాదు. ఎందుకు అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తే ఐజిఎస్టీ రాదు. అంటే ఇంట్రా స్టేట్ అంటే ఒక స్టేట్లో నుంచి ఇంకో స్టేట్లోకి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే ఐజిఎస్టీ అనేది వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటారు దాన్ని. చూడండి కావాలంటే వచ్చిందా ఇక్కడ అమౌంట్? అంటే సింపుల్ ఏమీ లేదు. శాంతి అండుకో ఉండేది ఏపీలోనే, మన కంపెనీ ఉండేది కూడా ఏపీలోనే కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మాత్రమే వస్తుంది. కానీ ఐజిఎస్టీ రాదు. ఒకవేళ శాంతి అండుకో కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ వేరే అదర్ స్టేట్లో ఉందనుకోండి, మనం ఏపీలో నుంచి వేరే అదర్ స్టేట్తో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఇక్కడ ఐజిఎస్టీ మాత్రం వస్తుంది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకేనా? సో ఇది ఈ వే బిల్లు, ఇది ఎలక్ట్రానిక్ వే బిల్ అనమాట. వే బిల్ అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది. దీన్ని సేవ్ చేసేసుకుందాం. సో పర్చేస్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్లో క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం. క్యాష్ డిపాజిట్ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో కాంట్రా వోచర్ రాస్తాము. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయండి. ఎంత అమౌంట్? 50,000. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఆంధ్ర బ్యాంక్. ఆల్ట్ సి ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ అనేది బ్యాంక్ అకౌంట్గా గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాను. కాంట్రా వోచర్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ నెరేషన్ రాసుకోండి. కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాను నాన్న నేను. నెక్స్ట్ పెయిడ్ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. బ్యాంక్ ద్వారా రెంట్ అనేది పే చేస్తున్నాము కాబట్టి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి పేమెంట్ వచ్చారు. రెంట్ అకౌంట్ రెంట్ క్రియేట్ చేయలేదు కదా. ఆల్ట్ సి. రెంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ నా. ఎప్పుడో నెలకు ఒకసారి పే చేస్తాం కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది సర్వీస్ రెంట్ అనేది. ఓకేనా? వీటిపైన జిఎస్టీలు రావు. ఎంత రెంటు? 12,000. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అని పెట్టాలి. బ్యాంక్ అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేయకూడదు. మన కంపెనీ అకౌంట్స్ ఉండేది బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్లో కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అనేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్. సేల్స్ వచ్చారు F8. ఎవరికి అమ్ముతున్నాము? బాలాజీ ట్రేడర్స్కి. బాలాజీ ట్రేడర్స్కి అమ్ముతున్నాము. సో బాలాజీ ట్రేడర్స్ అంటే క్రియేట్ చేయండి. ఆల్ట్ సి బాలాజీ ట్రేడర్స్. బాలాజీ ట్రేడర్స్కి అమ్ముతున్నాం. కస్టమర్ ఇందాకే చెప్పాను, కస్టమర్ ఆల్వేస్ డెటారు. కస్టమర్ ఆల్వేస్ డెటారు. కస్టమర్ ఏ స్టేటు? ఏపీనే. సో ఇక్కడ కూడా మనకేమొస్తుంది? ఖచ్చితంగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుంది. ఐజిఎస్టీ రాదు. ఆల్ట్ సి సేల్స్ అకౌంట్. అండర్ గ్రూప్ వచ్చి సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్కి ఇక్కడ సర్వీసెస్ కాదు గూడ్స్.
పర్చేజ్కి సేల్స్కి గూడ్స్ పెట్టుకోవాలి నాన్న. ఓకేనా. నెక్స్ట్ శాంసంగ్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఎన్ని అమ్ముతున్నాము? 10. ఎంత? 25,200. నెక్స్ట్ అదే విధంగానే సోనీ ఎన్ని అమ్ముతున్నాము? 10. 30,100. సేమ్ అదే విధంగా వీడియోకాన్ ఎన్ని అమ్ముతున్నాము? 10. 19,300. అయిపోయింది కదా. జిఎస్టీ కూడా ఇందాక క్రియేట్ చేసుకున్నాం మనం. చూడండి, ఐజిఎస్టీ వేస్తే రాదు. ఎందుకంటే బాలాజీ ట్రేడర్స్ ఉండేది ఏపీలో, మన కంపెనీ ఉండేది కూడా ఏపీలో, కాబట్టి ఐజిఎస్టీ రాదు. అదే బాలాజీ ట్రేడర్స్ వేరే అదర్ స్టేట్లో ఉందనుకోండి, ఐజిఎస్టీ వస్తుంది. సో ఐజిఎస్టీ వేయాల్సిన పని లేదు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వేస్తే చాలు. కంట్రోల్ ఏ, సేవ్. ఓకేనా. ల్యాక్స్లో ఏదో వచ్చినట్టుంది, ఒక్క నిమిషం నాన్న. ఒకవేళ ఏదైనా మిస్టేక్ పడింది అనుకోండి, ఎంట్రీ డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇది చూడండి, 9 lakhs పైన వచ్చింది. ఓకే, 25,000, 10. ఓకేలే. ఓకేనా. నెక్స్ట్ ఎస్కేప్ కొట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను. అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్రా బ్యాంక్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్రా బ్యాంక్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది మన దగ్గర. సో అప్పుడు వచ్చిందని కాంట్రా వచ్చేది. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. ఆంధ్రా బ్యాంక్ ఇచ్చేస్తుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. ఆంధ్రా బ్యాంక్లో నుంచి ఎంత డ్రా చేస్తున్నాం మనము? ఆంధ్ర బ్యాంక్లో నుంచి మనం తీస్తున్నది వచ్చి 22,000. సో 22,000. చెక్ నెంబర్ అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే అవి వేసుకోండి. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయండి. కంట్రోల్ ఏ, సేవ్ చేశాను. డిప్రిసియేషన్ ఆన్ స్కూటర్ అంటే స్కూటర్ పైన తరుగుదల. సరే, డిప్రిసియేషన్ అంటే ఏంట్రా అంటే తరుగుదల. ఒక వస్తువును వాడే కొద్దీ ఆ వస్తువు యొక్క మన్నిక, ఆ వస్తువు యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుందన్న. సపోజ్ ఈరోజు కొత్త బైక్ ఒకటి స్కూటర్ కొన్నారు మీరు. ఒక నెల 2 నెలలు 3 నెలలు వాడుకున్నారు. మళ్ళీ తిరిగి అమ్మేయాలంటే మీరు కొన్న రేటుకి అమ్మగలమా? అమ్మలేము. దాని యొక్క విలువ అనేది తగ్గిపోతుంది. సో అదే విధంగానే ఇక్కడ కూడా స్కూటర్ విలువ 11,000 తగ్గిపోయింది. అంటే దాని విలువ 11,000 తగ్గిపోయింది అంటే దాని విలువ 11,000 తగ్గించి అమ్మేసినాం అనేసి కాదు. దాని విలువ ఒక 11,000 ఇన్ని రోజులు వాడుకున్నాము. దాని వాల్యూ ఒక 11,000 తగ్గిపోయింది. మనం స్కూటర్ కొనిందేమో 55,000కి, కానీ 11,000 తగ్గిపోయింది అంటే దాని వాల్యూ వచ్చి ఒక 44,000కి పడిపోయింది అని దాని విలువ. అంటే ఆస్తి విలువను తగ్గించుకుంటున్నాం. ఫిక్స్డ్ అసెట్ యొక్క విలువను తగ్గిస్తున్నాం అంతే. సో ఇక్కడ ఖర్చు అయినట్లుగా భావిస్తాం కాబట్టి పేమెంట్ ఓచర్ రాయకూడదు, జనరల్ ఓచర్ రాయాలి. దానివల్ల డబ్బు ఖర్చు కాలేదు కాబట్టి జనరల్ ఓచర్ F7. ఆల్ట్ సి, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఇది ఖర్చు అయినట్లుగా భావిస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పెట్టండి. కంట్రోల్ ఏ, సేవ్ చేయండి. ఎంత? 11,000. దీనివల్ల ఏం తగ్గుతా ఉంది? ఒక ఆస్తి విలువ, ఐ మీన్ ఒక ఫిక్స్డ్ అసెట్ స్కూటర్ విలువ తగ్గిపోతా ఉంది. ఓకేనా. చూడండి, ఆటోమేటిక్గా 11,000 వేయంగానే స్కూటర్ వాల్యూ 44,000 పడిపోయింది. చూసారా. సో ఈ విధంగా డిప్రిసియేషన్ వేస్తాం. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు శాంతి అనుకో. శాంతి అనుకోక డబ్బులు ఇచ్చేస్తున్నాం పేమెంట్. శాంతి అనుకోక డబ్బులు ఇచ్చేస్తే శాంతి అనుకునే వాళ్ళు రిసీవర్ని ఎప్పుడు కూడా డెబిట్ చేయాలి. శాంతి అనుకొని డెబిట్ చేయాలి. ఓకేనా. వాడు అమౌంట్ ఇవ్వలేదు, బట్ అమౌంట్ అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది అన్న, 6,73,280. ఈవెన్ పైసెస్తో సహా పే చేసేసేయాలి. అమౌంట్ ఇవ్వలేదంటే క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయండి. కంట్రోల్ ఏ, సేవ్ చేయండి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అంటే బాలాజీ ట్రేడర్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తే రిసిప్ట్ వచ్చారు. గివర్ని ఎప్పుడు కూడా క్రెడిట్ చేస్తాం. సండే క్రెడిట్. ఓకే. సో బాలాజీ ట్రేడర్స్ అనేవాడిని క్రెడిట్ చేస్తాం. ఎంత? 9,54,880 రూపీస్. దీనికి గాను మనకు డబ్బు అనేది క్యాష్ అనేది వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తాం. కంట్రోల్ ఏ, సేవ్. ఓకేనా. ఈ విధంగా మనము క్యాష్ మన జిఎస్టీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. జిఎస్టీ లెక్క అనేది సాల్వ్ చేసిన తర్వాత దీంట్లోనే జిఎస్టీ అనేది కూడా పే చేయాలి నాన్న. జిఎస్టీ అనేది ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి కదా. సో పేమెంట్ ఓచర్లోకి వెళ్ళండి. పేమెంట్ ఓచర్లోకి వెళ్ళిన తర్వాత
ఇక్కడ మీరు ఆల్ట్ ఎస్ అనే బటన్ ప్రెస్ చేసినారనుకోండి, స్టార్ట్ పేమెంట్ అనేసి వస్తుంది. దీంట్లో జీఎస్టీ 1/4 నుంచి 1/5 వరకు ఒక నెల రెగ్యులర్గా మనము ట్యాక్స్ ఎంత పే చేయాలి. సపోజ్ ఖర్చులు డెబిట్ చేయాలి కదా, ఇప్పుడు సిజిఎస్టీ ట్యాక్స్ అనేది ఖర్చే కదా. సో సిజిఎస్టీ ఎంత 30,800. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ డెబిటే, సిజిఎస్టీ తర్వాత ఎస్జిఎస్టీ కూడా సేమ్ అదే వాల్యూనే ఉంటుంది 800. ఓకేనా, అర్థమైందనా? సో ఇప్పుడు క్రెడిట్ సైడ్ వచ్చిందనే క్యాష్ అనేది పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అని పెడతాం. సపోజ్ సార్ డెబిట్ సైడ్లోనే మనము ఐజిఎస్టీ కూడా వేయచ్చు కదా సార్, ఐజిఎస్టీ లేదు మనకు లెక్కలో రాలేదు కాబట్టి జీరోనే వస్తుంది. ఓకేనా, సో క్రెడిట్లో వచ్చి క్యాష్ అనేది పేమెంట్ చేసినట్లుగా ఇట్లా వేసుకునేసేయచ్చు. జిఎస్టీ పేమెంట్ నాన్న ఇది. ఓకేనా, సో ఈ విధంగా జిఎస్టీ లెక్కలు అనేది చేయొచ్చు. సో ఈ జిఎస్టీ ప్రాబ్లమ్ని మీరు స్టెప్ బై స్టెప్ మీరు నోట్ చేసుకున్నట్లయితే నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి. మీరు కామెంట్ రూపంలో అడిగినట్లయితే కూడా నేను మీ కామెంట్కి రెస్పాన్స్ ఇస్తాను. లేదు కాల్ చేసి కూడా అడగచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఓకేనా, మరిన్ని విషయాలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.